బైబిల్లో రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు రాస్తూ, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అంటారు. ఈరోజు మీలో ఎవరిపైనైనా కోపం ఉందా? మిమ్మల్ని అవమానించారు అనే బాధ ఉన్నాయా? అయితే వినండి, మొదట వారిని క్షమించి వారిని ప్రభు చేతికి అప్పగించండి. అప్పుడు ప్రభువే మీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ సహజంగా మనకు ఎవరైనా ద్రోహం చేసినా, నిష్కారణంగా అవమానించిన విపరీతమైన బాధ, కోపం వస్తుంది. వెంటనే ప్రతీకారకాంక్ష వచ్చేస్తుంది. అయితే వినండి, ఇది ఒక క్రైస్తవునికి దేవుడు నిర్ణయించిన విధానం కాదు. శత్రువును ప్రేమించమని, హింసించిన వారి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. మరి అప్పటికి వారు మారుకుంటే, ఇంకా మీకు కీడు చేయాలని పన్నాగం పన్నుతుంటే ఏం చేయాలి అంటారా? అయితే ఒకసారి మొదటి సమూయేలు 25వ అధ్యాయం చదవండి. దానిలో దావీదు నాబాలు అనే ఒక దనుకున్న గొర్రెలను అరణ్యంలో కావలిగా ఉండి, అతడు గొర్రెబొచ్చు కత్తిరించుకుంటూ ఉంటే విందు చేస్తుండగా అతని వద్దకు, నేను నీకు మేలు చేశాను, నీకు మనసుకు తోచినట్లు నా దాసులకు దయచూపు అని కొందరిని పంపించాడు. కానీ మేలును పొందిన నాబాలు కృతజ్ఞత లేనివాడే మొరటగా మాట్లాడి దావీదును హీనపరిచాడు. ఇక వెంటనే విషయం తెలుసుకున్న దావీదు అతని ఇంట్లో మగవాడే లేకుండా చంపి పాడేస్తా అని బయలుదేరగా నాబాలు సేవకులు విషయం అబీగైలుకు చెప్పారు. ఈమె నాబాలు భార్య. సుబుద్ధిగల ఈమె దావీదును క్షమాపణ కొరగా అతడు శాంతించాడు. అయితే దేవుడు ఊరుకున్నాడా? లేదు. 10 దినాల తర్వాత గుండె బిగుసుకుపోయిన నాబాలు మరణించాడు. చూసారా, దేవుడే పగ తీర్చుకున్నాడు. మరి అంతేనా? అంతేకాదు, ఆ నీతిమంతునితో నీతిమంతురాలైన అబీగయలు, ఆమెకు వాత తెచ్చిన సేవకులు చనిపోకుండా చేశాడు. చూసారా, ఒక్కొక్కసారి మన కోపం, మన ప్రతీకారకాంక్ష మనకు కీడు చేసిన వారితో పాటు ఏమీ చేయని వారిని కూడా బాధపరుస్తుంది. అదే దేవుని కలగజేసుకుంటే, అయితే సౌలు పౌలైనా అవుతాడు, లేదా దుష్టుడు చిత్తవుతాడు. అందుకే మన వ్యాజ్యం దేవునికే అప్పజెబుదాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.